హిమోఫీలియా అనేది ఒక వంశ పారంపర్య రక్తస్రావ సమస్య అని, ఈ వ్యాధి తరచూ రక్తస్రావం కలిగిస్తుందని హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రమణ, పెద్దపల్లి హిమోఫీలియా చాప్టర్ అధ్యక్షులు వాసుదేవరావు అన్నారు. వ్యాధి సోకిన వారు అధైర్యపడకుండా తగిన చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకుంటారని తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పెద్దపల్లి హిమోఫీలియా చాప్టర్ సొసైటీలోని 5 జిల్లాల సభ్యులకు వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. హిమోఫీలియా అనే వ్యాధి సాధారణంగా వంశపారపర్యంగా వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి ఉన్నవారికి ఏదైనా దెబ్బ తాగినప్పుడు రక్తం ఆగకుండా ప్రసరిస్తుందని తెలిపారు. అయితే ఈ వ్యాధి ఉన్నవారికి ఇచ్చే మెడిసిన్ చాలా ఖరీదైనదని, ఖరీదైన వైద్యం చేయించలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఈ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంటున్నాయన్నారు. వ్యాధి సోకిన వారు అధైర్యపడకుండా తగిన చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ విమలా థామస్, వైద్యులు సురేష్ బాబు, జ్యోతి, గీత, మాధవరావు, కోఆర్డినేటర్లు నరేష్, క్రాంతి పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్. హిమోఫీలియా పేషెంట్ ఫ్యాక్టర్ 8 <1%. ఈరోజు మనము సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు మరియు హిమోఫీలియా పేషెంట్స్కి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా హిమోఫీలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ గారిని మనం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించుకుంటున్నాము. హిమోఫీలియా పెద్దపల్లి చాప్టర్ అనేది మనకు ఉత్తర తెలంగాణలో హిమోఫీలియాతో బాధపడుతున్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం గురించి మరియు హాస్పిటల్స్లో మనకి నాణ్యమైన వైద్యం గురించి మనం హాస్పిటల్స్ అథారిటీస్తో పాటు పేషెంట్స్ ఎడ్యుకేట్ చేయడానికి ఒక చాప్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిద్దిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను కవర్ చేస్తుంది. సో మనం పేషెంట్స్ వచ్చేసి హిమోఫీలియా అనేది ఒక రక్తస్రావానికి సంబంధించిన వ్యాధి. ఇది జన్యుపరమైన వ్యాధి. ఇందులో ఫ్యాక్టర్ 7, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 మరియు వ్యాన్ విలియం రకరకాల ఇబ్బందులతో ఉంటారు. వీరికి గల ప్రాబ్లం ఏంటంటే అందులో ఉండే రక్తంలో ఉండే ఒక ప్రోటీన్ ప్రాబ్లం వల్ల రక్తాన్ని గడ్డగట్టే స్వభావం అనేది మన శరీరంలో ఉండదు. సో దానిని ఇంజెక్షన్ రూపంలో మనం ఫ్యాక్టర్స్ రూపంలో తీసుకోవాలి. అది చాలా ధరతో కూడుకున్నది. అది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల పేషెంట్స్కి లేట్ అవుతుంది. దాన్ని సాధ్యమైనంత తొందరగా పేషెంట్స్కి అందాలనే ముఖ్య ఉద్దేశంతో డాక్టర్లకి మరియు నర్సులకి మరియు పేషెంట్స్కి కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. సో ఇందుకు గాను మనకి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన జిల్లా సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, స్పెషల్గా మేడం డైరెక్టర్ విమలా థామస్ గారు మాకు ఈ సదవకాశాన్ని కల్పించారు.